నమస్తే, వెల్కమ్ టు స్మార్ట్ టీవీ న్యూస్. మహాశివరాత్రి మహోత్సవాలకు జంగారెడ్డిగూడెం మండలం తాడువాయి శ్రీ భద్రకాళి సమేత వీరేశ్వర స్వామి ఆలయం ముస్తాబవుతుంది. ఈ నెల 15వ తేదీ నుంచి 19వ తేదీ వరకు ఆలయంలో మహాశివరాత్రి మహోత్సవాలకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సందర్భంగా బుధవారం ఉత్సవాల కరపత్రాలను ఆలయ ప్రతినిధులు ఆవిష్కరించారు. మీడియా సమావేశంలో పాల్గొన్న ఆలయ ఉత్సవ కమిటీ చైర్మన్ ఉప్పునూతుల పుల్లారావు, ప్రధాన అర్చకులు కాళ్ళకూరి రవికుమార్ శర్మ మాట్లాడుతూ భద్రకాళి సమేత వీరేశ్వర స్వామి ఆలయంలో 5 రోజుల పాటు మహాశివరాత్రి ఉత్సవాలు జరిపేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ఉత్సవాలలో 3వ రోజైన 17వ తేదీన స్వామివారి కళ్యాణ మహోత్సవం జరుగుతుందన్నారు. అనంతరం వేలాది మంది భక్తులకు అన్న సమారాధన ఏర్పాటు చేశామన్నారు. వీటితో పాటుగా ప్రతిరోజు ప్రత్యేక పూజలు, సాంస్కృతిక కార్యక్రమాలు కూడా జరుగుతాయన్నారు. కావున భక్తులు ఈ ఉత్సవాలలో పాల్గొని స్వామివారిని దర్శించుకోవాలని కోరారు. సమావేశంలో ఆలయ ఈవో ఎం నాగరాజు, కమిటీ ప్రతినిధులు పిన్నమనేని నాని, సత్రం లక్ష్మణరావు, ఎస్ఎస్ ఇస్మాయిల్, పాపోలు వెంకటేశ్వరరావు, పల్లా గంగాధర్రావు, గోకవరపు గాంధీ, కాసారపు నారాయణ పాల్గొన్నారు. మరి ఈరోజు మహాశివరాత్రి సందర్భంగా ఇక్కడ తాడువాయి దక్షిణ కాశీ కింద పేరు పొందినటువంటి ఈ శివాలయానికి మరి ఈ చుట్టుపక్కల మనకి ఈ శివాలయం దగ్గర 900 సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ పూజా కార్యక్రమాలు జరుగుతున్నాయి. మరి అలాగే ఇక్కడ ఈ శివాలయం తర్వాత చుట్టుపక్కల చాలా శివాలయాలు మనకి పునర్నిర్మించారు. అయినా కూడా దీనికి ఒక ప్రత్యేకత, తాడువాయి అంటే ఒక ప్రత్యేకత ఉంది ఈ శివాలయానికి. అందుకోసం భక్తులు కూడా అటు ఖమ్మం జిల్లా నుంచి అలాగే ఈ చుట్టుపక్కల మనకి జంగారెడ్డిగూడెం ఉంది టౌన్, అక్కడ శివాలయాలు ఉన్నాయి. ఉన్నా సరే ప్రజలందరూ కూడా తాడువాయి అంటే ఒక అభిమానం, ఒక ప్రత్యేకత, భక్తులకి ఒక నమ్మకం ఏర్పడి మరి భక్తులందరూ కూడా చాలా ప్రతి సంవత్సరానికంటే ఎక్కువగా పాల్గొంటున్నారు భక్తులు. దాన్ని గమనించి ఇక్కడ కూడా కమిటీ వారు కూడా ప్రత్యేకమైన ఏర్పాట్లు ప్రతి సంవత్సరానికి మెరుగ్గా, సంవత్సరానికంటే మెరుగ్గా కూడా ఇక్కడ ఏర్పాట్లు చేయటం జరుగుతుంది. మరి అలాగే మరి ఇక్కడ ఈ 5 రోజుల కార్యక్రమం జరుగుతుంది. ఈ 5 రోజుల్లో మరి 3వ రోజు కళ్యాణం జరుగుద్ది. అలాగే అన్న సమారాధన ఉదయం నుంచి 10-11 గంటల నుంచి సాయంత్రం 3 వరకు కూడా అన్న సమారాధన జరుగుతుంది. మరి అలాగే భక్తులందరూ కూడా మరి దాన్ని గమనించి మరి ఈ పూజా కార్యక్రమాల్లో పాల్గొని స్వామివారి ప్రసాదాలు స్వీకరించవలసిందిగా నేను కోరుచున్నాను. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయ నమః. హరి ఓం. శ్రీ భద్రకాళి సమేత వీరభద్రేశ్వర స్వామి దేవతాభ్యో నమః. హరి ఓం. శ్రీ 15వ తారీఖు నుండి శ్రీ భద్రకాళి సమేత వీరేశ్వర స్వామి వారి దివ్య కళ్యాణ మహోత్సవములు ప్రారంభమవుతున్నాయి. మొదటి రోజు మహాశివరాత్రి సందర్భంగా ఉదయం నుండి స్వామివారిని విశేషంగా ప్రజలందరూ కూడా దర్శనం చేసుకుని తరిస్తూ ఉంటారు. అలాగే మొదటి రోజు మహాశివరాత్రి సందర్భంగా పితృదేవతలకు తర్పణాలు ఇచ్చుకునేవారు. మరియు పితృదేవ కార్యక్రమాలు కూడా పూర్తి చేసుకుని తర్వాత స్వామివారిని దర్శనం చేసుకుంటూ ఇక్కడ అనాదిగా వస్తుంటే ఆచారము. ఆ తదుపరి 2వ రోజు స్వామివారి గ్రామోత్సవం జరుగుతుంది ఉదయం 11 గంటల నుండి. మా తదుపరి 3వ రోజు స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవ కార్యక్రమం భద్రకాళి సమేత వీరేశ్వర స్వామి వారి కళ్యాణ మహోత్సవం జరుగుతుంది. అదే రోజు 11 గంటల నుండి మహా అన్న సమారాధన కార్యక్రమం కమిటీ వారు ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే 4వ రోజు అపర్ణా సమేత అనంతేశ్వర స్వామి కొత్తగా నిర్మించినటువంటి దేవాలయం పక్కనే ఉన్నటువంటి శివాలయంలో అపర్ణా సమేత అనంతేశ్వర స్వామి వారి దేవాలయంలో కళ్యాణ మహోత్సవం జరుగుతుంది. 5వ రోజు ఉదయం త్రిశూల స్నానాలు, పూర్ణావతి. ఆ రోజు సాయంత్రం 8 గంటల నుండి పావులింపు సేవా కార్యక్రమాలతో స్వామివారి కళ్యాణ మహోత్సవాలు ముగుస్తాయి. ప్రతిరోజు కూడా సాయంత్రం 6 గంటల నుండి కమిటీ వారు సంస్కృతి కార్యక్రమం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఈ యొక్క ఏర్పాట్లన్నీ కూడా మా చైర్మన్ గారి దగ్గరుండి, అలాగే దేవాదాయ శాఖ వారు, ఈ పోలీస్ శాఖ వారు కూడా ఈ యొక్క ఏర్పాట్లన్నీ కూడా పర్యవేక్షిస్తున్నారు. ఈ భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లన్నీ కూడా చేస్తున్నారు. ఆ భక్తులందరూ కూడా 5 రోజులు కూడా స్వామివారిని దర్శించి తరించవలసిందిగా కోరుతున్నాం.